వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బెజవాడ మాచవరం పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వంశీని అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నూతక్ సునీల్ అనే వ్యక్తి ఈ నెల 17న మాచవరం పోలీస్ స్టేషన్లో వంశీపై ఫిర్యాదు చేశాడు. వల్లభనేని వంశీ అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని, తనను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వంశీతో పాటు మరో 8 మందిపై హత్యాయత్నం చేస్తావు సహా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం బయటకు రావడంతో వంశీ ఒక్కసారిగా అందుబాటులో లేకుండా పోయారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరులు కూడా కనిపించకపోవడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొన్ని బృందాలు హైదరాబాద్ కేంద్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓకే శివవర్మ, ఈ వల్లభనేని వంశీ పైన హత్యాయత్నం కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి హత్యాయత్నం కేసును మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 17న ఆ కేసు అయింది. కేసు నమోదైన తర్వాత ఒకసారిగా ఈ వల్లభనేని వంశీ కానీ ఆయనతో పాటు ఉన్న అనుచరులు కానీ అందరూ కూడా కనబడటం మానేశారు. వాళ్ళందరూ కూడా అబ్స్టాండ్ లో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వంశీ వాళ్ళ ఇంటికి నోటీసులు సర్వ్ చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ ఎవరూ లేకపోవడం, ఆయన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే వంశీ పరారీలో ఉన్నారని పోలీసులు గుర్తించారు. అయితే ఆ తర్వాత వంశీ గోవా వెళ్ళారని రకరకాల పుకార్లు పుట్టిన నేపథ్యం కూడా చోటు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ రోజు తాజాగా హైకోర్టులో ఒక పిటిషన్, వీళ్ళు వేసిన పిటిషన్ ని కోర్టు పరిగణలో తీసుకుని పోలీసులు ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది హైకోర్టు. ఈ నేపథ్యంలో వంశీకి వాళ్ళ అనుచరులు కూడా కొంచెం రిలీఫ్ దొరికిందని కూడా అనుకోవచ్చు. మొత్తం మీదుగా ఈ ఒక సునీల్ అనే వ్యక్తి మాచవరం పోలీస్ స్టేషన్ లో పెట్టిన ఫిర్యాదు ఒక ప్రాపర్టీ సెటిల్మెంట్ విషయంలో వంశీ ఆయన అనుచరులతో కలిసి తనను బెదిరింపులు గురి చేశారని, తనను చంపేస్తామని చెప్పేసి బెదిరింపులు గురి చేశారని చెప్పేసి కూడా ఈ ఫిర్యాదు ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి వంశీకి తర్వాత తదుపరి చర్యలు వంశీ పైన తీసుకునే ఇదిలో వంశీ కూడా అప్పుడు పరారైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద వంశీ గతంలో కేసులు పెట్టి తర్వాత ఆయన చాలా కాలం రాజకీయంగా దూరంగా ఉన్నాడు. రాజకీయంగా దూరంగా ఉన్న తర్వాత నెమ్మదిగా రాజకీయాల్లోకి, అంటే గతంలో ఉన్న అనుచరులు వాళ్ళందరినీ కలవటం, ఇదన్నీ రాజకీయంగా కొంచెం కొంచెం ప్రజలకు దగ్గర అవుతున్న నేపథ్యంలోనే మళ్ళీ ఒక కేసు నమోదైంది. ఇదంతా కూడా రాజకీయ కక్షల నేపథ్యంలో ఈ కేసులన్నీ పెడుతున్నారని చెప్పేసి వంశీ యొక్క అనుచరులు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వంశీ ఇప్పుడు హైకోర్టు వంశీకి ఊరటిచ్చిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో వంశీ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. శ్రీవర్మ. థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.